ఉమ్మడి అనంతపురం జిల్లాలో భగవాన్ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. బకాయి ఉన్న 5 నెలల వేతనాలు ఇవ్వాలని 13 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వేతనాలు ప్రభుత్వం వేయకపోవడంతో ఆకులు తినాల్సిన పరిస్థితి వచ్చిందని కార్మికులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1100 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు శాశ్వత ఉద్యోగులను గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం కాలయాపన చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో కార్మికులు సమ్మె ఈ రోజు 13వ రోజు కొనసాగుతోంది. అదేవిధంగా బోర్డు అధికారులు నిర్లక్ష్యం ఎక్కువగా కనబడుతోంది. అదేవిధంగా నిన్న అడిగాము, జిల్లా కలెక్టర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 కలెక్టర్లు ఉండి కూడా మనకి ఏమీ చేయలేక సోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేదు. అదేవిధంగా 1100 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మా బోర్డు అధికారులు అయితే పూర్తి చేతులెత్తేసిన విధానమే బయటపడుతోంది. ఒకటి మా విన్నపం ఏమంటే, నిన్న ఈఎన్సీలో పనిచేస్తున్నటువంటి హరే రామ్ నాయక్ సార్ మీద అడిగాము. తప్పేముంది, 5 నెలలు జీతాలు పడక మేము ఇబ్బందులు పడుతున్నాము, మీ వల్లే ఆగిపోయింది, ఈ బిల్లు మీ వల్లే ఆగిపోయింది, 100కి 99% మీ వల్లే ఆగిపోయిందని మేము చెప్తున్నాం. గవర్నమెంట్ రిలీజ్ చేయమని ఫండుని మీరు ఎందుకు ఆపగలుగుతున్నారు? మీ పర్సెంటేజ్ కోసం వర్కర్స్ని నాశనం చేస్తున్నారు. దయచేసి అది మానుకోండి. హరే రామ్ నాయక్ సార్కి మేము ఒకటే చెప్తున్నాము, మీ వల్లే బిల్లు ఆగిపోయింది, మీ వల్లే బిల్లు ఆగిపోయింది సత్యసాయి కార్మికులది. దయచేసి మీ తప్పుని పక్కన పెట్టి మా సత్యసాయి